హాయ్ హలో అందరికీ అందరూ బాగున్నారా? సో ఇదైతే కిష్టపూర్ ఉన్న హనుమాన్ల గుడి అండి. బాగుంటుంది, ప్రశాంతంగా చాలా పెద్దగా ఉంటుంది. సో మేమైతే ఈరోజు హనుమాన్లకి పూజను అయితే చేసుకున్నాము. ప్రతిసారి చేసుకుంటాము. బాగా వచ్చినప్పుడల్లా ప్రతిసారి హనుమాన్లకి పూజ కంపల్సరీ చేసి వెళ్తాడనమాట. తను మళ్ళీ వెళ్తున్నాడు 19th రోజు కాబట్టి ఈరోజు మంగళవారం కదా, అందుకే పూజ అయితే చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడల్లా హనుమాన్లకి కంపల్సరీ పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని చంద్రం అంటారు కదా, సో అదైతే పెట్టించి వెళ్తాడనమాట. చిన్నప్పటి నుంచి బాగా హనుమాన్ భక్తుడు అనమాట. చాలాసార్లు మాల కూడా వేశాడు. సో ఇప్పుడైతే వీలవ్వట్లేదు. సో వచ్చినప్పుడల్లా ఇలా పూజ అయితే కంప్లీట్ చేస్తాడు ఖచ్చితంగా. సో ఈరోజు మార్నింగ్ లేచి మేమైతే ఇంట్లో పని అంతా చేసుకొని గుడికైతే, ఊళ్ళో ఉన్న హనుమాన్ల గుడికి అయితే వచ్చాము. అత్తమ్మ, నేను, అక్క వాళ్ళ ఇట్లా, మామయ్య వాళ్ళ ఇట్లా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. ఈ పెళ్ళి నుంచి సెకండ్ టైం నేనైతే చేయడము. 1 year అవుతుంది. సెకండ్ టైం చేశాను పూజ ఇలా ఆ బావతో కలిసి. అంతకుముందుకు చాలాసార్లు వెళ్ళాను, బట్ అప్పుడు పెళ్ళి కాలేదు. ఇప్పుడు పెళ్ళి నుంచి అయితే సెకండ్ టైము హనుమాన్ దేవునికి అభిషేకాలు చేస్తారు. మంచిగా మాల, జిల్లేడు పూల మాల ఉంటుంది కదా, ఆ మాలలు కడతారు. బాగా మంచిగా ఉంటుంది పూజ అనమాట. ఆ పూజ చేసినంతసేపు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదో తెలియని ఒక కొత్త అనుభూతి లెక్క అనిపిస్తుంది. అంత బాగుంటుంది. పూజ చేసినంతసేపు అసలు గాడుపు విపరీతంగా వచ్చింది. సో వీడియో అయితే మా అక్క తీసింది. ఇది మేము అక్కడ కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత మా కూతురుతోటి జయ అని కూడా దండం పెడుతుంది అనమాట మా కూతురు. సో తనతో కాసేపు అలా ఆడుకున్నాము. మా పూజ అంతా అయ్యేసరికి మేము వెళ్ళి మార్నింగ్ 7:30, 8 అట్లా గుడికి వెళ్ళాము. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 10 అట్లా అయింది. 10 ఇంటికి వచ్చిన తర్వాత అలా ఉప్మా అలా చేసేసుకొని తిన్నాము. ఈరోజు ఫాస్టింగ్ ఉండమంటే సరే అని ఉప్మా చేసేసుకొని తిన్నాము. అక్క చేసింది తిన్నాము. తర్వాత యథావిధిగా మళ్ళీ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక తినేసిన తర్వాత నేను నల్లిపూర్ వచ్చా. మళ్ళీ ఇక్కడ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినా కదా, సో వాళ్ళకి చెప్పడం స్టార్ట్ అయితే చేశాను. సో ఇది మా ఊరి గుడి, పెద్దగా ఉంటుంది హనుమాన్ల గుడి అనమాట. పూజ అయితే అంతా కంప్లీట్ చేశాడు బావ. తనకు చాలా ఇష్టం అనమాట. వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని దర్శించుకొని పోతాడు. మళ్ళీ రిటర్న్లో పోయేటప్పుడు ఎప్పుడైనా అసలు పెట్టకుండా పోయాలి, ఖచ్చితంగా పూజ కంప్లీట్ చేసుకొని పోతాడు అనమాట. ఇలాంటివి బాగా పాటిస్తాడు, నాకంటే ఎక్కువ బాగానే. నేను తక్కువ, పెళ్ళైనప్పటి నుంచి నేను ఇలా పడింది, అంతమంది నేను ఎక్కువ పాటించకపోయేదాన్ని. ఇప్పుడు మ్యారేజ్ నుంచి కొంచెం నేను కూడా పాటిస్తున్నాను దేవుళ్ళు అవి అన్నీ. అంతకుముందుకు నార్మల్గానే ఉండేదాన్ని. సో కొబ్బరికాయలు చూడండి ఎప్పుడు కూడా